ఓయ్ ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మన ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల అవట్లేదురా అన్నారు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేడు సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యం వేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు, అంత సీన్ లేదు ఆగరా భయ్. కంచుకోట అంటే 2 నియోజకవర్గం. అయ్యా నాకు మా మామగారు చిచ్చు పెట్టేటట్టున్నావు స్వామి. నేను ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు, ఎవడు చెప్పాడు? అందరు చూపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత 2 నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోయింది. ఒకటి కుప్పం, రెండోది హిందూపూర్. ఎప్పుడు ఓడిపోలా. ఏంటి చప్పట్లు కూడా ఎత్తున్నారు? ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి. మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి, రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టారు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్.